ప్రాంతాలు కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను రాజమండ్రి నగరంలో నెలకొల్పుతున్నామని, ఈ ప్రముఖ నాయకుల గొప్పతనం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విఎల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం, వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రముఖ బీసీ నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహం, బొబ్బిలి పులిగా చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే అయిన వెంటనే నగరంలో శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం, ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల లాలా చెరువులో జరిగిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో పాల్గొన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల సత్యనారాయణ, ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ రాజమండ్రిలో కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారని, దాంతో ఈ విగ్రహం నెలకొల్పాలని ఆయన చెప్పారు. విగ్రహావిష్కరణ నిరాడంబరంగా చేసినప్పటికీ కింజారపు ఎర్రన్నాయుడు జయంతి లేదా వర్ధంతిని 5-6 మందితో పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. నగరంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ ఈ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సోదరుడు ముసిని బాబురావు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జోహార్ తాండ్ర పాపారాయుడు గారు, జోహార్ తాండ్ర పాపారాయుడు గారు, జోహార్ ఎర్రనాయుడు గారు, జోహార్ పాపారాయుడు గారు, జోహార్ ఎర్రనాయుడు గారు. జై వెలమ, జై వెలమ, జోహార్ తాండ్ర పాపారాయుడు, జోహార్ పాపారాయుడు, జోహార్ ఎర్రనాయుడు గారికి. ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను, ఆయన గెలుపు మా రాజమహేంద్రవరం సిటీ ప్రజలకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజున కీర్తిశేషులు మాజీ కేంద్ర విగ్రహ ఆవిష్కరణలు ఎందుకు చేసుకుంటామన్నది మనం అందరం కూడా ఆలోచించాలి. ఒకటి అభిమానం, రెండు భవిష్యత్ తరాలకి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కోసం ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటా ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో శెట్టిబలిజలకి సంబంధించిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది, అలాగే రేలంగి గారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ 2 విగ్రహాలు కూడా శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలుగా, జాతిపితగా ఏదైతే ఉన్నారో వారి యొక్క విగ్రహాల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది ఒక శాసనసభ్యుడిగా నేను. అది అయిన వెంటనే మరి క్రమేణా గౌతు లచ్చన్న గారి విగ్రహం కూడా పెట్టాలని వాళ్ళు ప్రతిపాదించడం కూడా జరిగింది. అది కూడా పెట్టడానికి ముందుకొచ్చాం. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మన సంఘీయులు అడగడం జరిగింది, తాండ్ర పాపారాయుడు గారిది, ఎర్రన్నాయుడు గారిది తోటి సంఘీయుడిగా ఇంకా మీరు పెట్టలేదని. సమయం రావాలి, వచ్చినప్పుడు నేనే ఒక మంచి కూటల్ని ఎంచుకొని అక్కడ మనం పెడదామని చెప్పి వారికి తెలియచేయగా, ఒక సందర్భంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టిబలిజల జాతిపిత, ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణ గారు, అమ్మ నువ్వు మా జాతికి సంబంధించిన పెద్దలందరూ విగ్రహాలు పెడతా ఉన్నావు, కానీ మా ఆత్మబంధు నీ జాతికి సంబంధించిన ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టకూడదు అన్నది చాలా తప్పు, నువ్వు పెట్టాలని చెప్పి ఏదైతే కల్లు గీత కార్మికులు, అలాగే ఏదైతే ఉపకులాలు ఏదైతే ఉన్నాయో
వారందరూ చేసుకున్న కార్యక్రమంలో తీర్మానం చేసుకొని ఇది చెయ్యాలని చెప్పినప్పుడు ఎక్కడ పెడదామని మన సంఘ పెద్దలు ఏదైతే కెలుపతి శ్రీత్ గారు, కొల్లు బుజ్జి గారు, చల్లా మురళి గారు, వాసిరెడ్డి బాబీ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూర్చొని ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం, పెట్టేదేదో భవిష్యత్ తరాలందరూ కూడా ఇటు వెళ్తా ఉన్నప్పుడు చూసుకొని చాలా గొప్పగా చేశారు, మంచి కార్యక్రమం చేశారు, శబాష్ అనిపించుకునే విధంగా ఈ కార్యక్రమం పెట్టాలని అనుకున్నాం. కానీ ఒకటి ఆలోచించాం, ముందు విగ్రహాల ఆవిష్కరణ చేద్దాం, పెద్దల్ని పిలుద్దాం, పిలిచిన తర్వాత జయంతో వర్ధంతో మన బలాన్ని చాటే విధంగా 5-6 వేల మందితో అప్పుడు పెడదాం సమావేశం. కానీ విగ్రహావిష్కరణ ప్రముఖులతో 200-300 మించి పెట్టకుండా చేసే కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని పెద్దలు ఏదైతే అప్పారావు గారికి, శంకర్రావు గారికి వీళ్ళందరికీ కూడా తెలియచేసి ఈ కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఇక్కడ కొద్దిగా బాధ కలిగించే అంశాలు ఉన్నాయి. ఏమిటంటే ఈరోజు మనం స్వార్థంతో వెళ్ళాలంటే నెక్కిన వెంటనే ఎర్రనాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి, తాండ్ర బాపారాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి. కానీ మన స్వార్థంతో ఆలోచించలేదు. ఎప్పుడు కూడా సంఘీయులు మన వారు మంచితనానికి మారుపేరు, 10 మందిని కలుపుకుంటూ వెళ్తారు, స్నేహభావం కలిగిన వారు. అలాంటి వారు కాబట్టే నేను కూడా అదే మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టే ముందు మన చేతుల మీద మన బీసీ కులాల్లో సెట్టిబల్జ సోదరులకి సంబంధించిన విగ్రహాలే ముందు మనం ఆవిష్కరించాం. ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఈరోజు ఈ విగ్రహాన్ని పెడతా ఉంటే స్వార్థంతో గిట్టగా మన ఎదుగుదలని ఓర్వలేక ఒక బీసీ బిడ్డగా ఉన్న వైసీపీలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే కంప్లైంట్లు పెడతా ఉన్నారు. నగరంలో లేవా విగ్రహాలు? నగరంలో గవర్నమెంట్ సైట్లో అన్ని విగ్రహాలకి పర్మిషన్లు ఉన్నాయా? అన్నీ ఉంటే ఇది కూడా ఉన్నట్లే, లేవంటే దీనికి లేనట్టే. కాబట్టి అది ఆలోచించుకొని మీరు అడుగు వేయాలి. మీకు ఒక్కటేస్తే 10 అడుగులు వేసే దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ మేము అడుగులు ముందుకు